మీరు చెప్పండి వాక్యాలు. బాబు దేవులపల్లి కొమరయ్య గారు అశోక్ అన్నని బంగారం లాంటి కొడుకునిచ్చిపోయినరు సమాజానికి. ఇవాటి రోజున వృద్ధాశ్రమాలు వచ్చిన రోజులు ఇవి. అయినప్పటికీ వాటి రోజున సంవత్సరమాష్టం ఎంతో ఘనంగా కుల బాంధవులందరినీ, పద్మశాలి కుల బాంధవులందరినీ, ఎప్పుడెప్పుడో కలిసిన వాళ్ళందరినీ పిలుచుకొని ఈ రకంగా ఎంత చక్కగా సంవత్సరం చేసుకోవడమే కాకుండా ఎక్కడెక్కడ ప్రజలు అంటే కులాలకి మతాలకి అతీతంగా పిలుచుకొని వాటి రోజున ఈ సంవత్సరం మాస్టర్లు చేసుకోవడం జరిగింది. పిల్లలందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులను వెయ్యకండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయా లేవా అని పక్కన పెడితే మీకు జన్మనివ్వడమే పెద్ద ఆస్తి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని తలుచుకోమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను, ప్రాధేయపడుతూ వేడుకుంటున్నాను. ఎందుకంటే నాకు వృద్ధాశ్రమం కోసం ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి. వృద్ధులందరూ కాల్ చేస్తూ ఉంటారు, మా కొడుకు మమ్మల్ని చూడట్లేదు, మా పిల్లలు మమ్మల్ని చూడట్లేదని. సమాజం ఎక్కడికి పోతుంది? సమాజంలో మనము మనుషులుగా బ్రతకాలి. తల్లిదండ్రుల్ని గౌరవించుకుందాం, తల్లిదండ్రుల్ని కాపాడుకుందాం. మనకి వాటి రోజున ఇచ్చిన జన్మని, తల్లిదండ్రుల నుంచి వచ్చిన జన్మని మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నాం, మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఎంత ఆస్తులు సంపాదించడానికి కాకుండా తల్లిదండ్రులు మనకి జన్మని ఇవ్వడమే పెద్ద గొప్ప, అదే పెద్ద ఆస్తి అని భావించి తల్లిదండ్రులు గౌరవించవలసిందిగా. జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి. మాట్లాడుతున్నారు.